ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు విఫలమవ్వడంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. అందులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు. కారులోని ప్రయాణికులను కాపాడేందుకు టోల్ ప్లాజా సిబ్బంది స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు విఫలమవ్వడంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. అందులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు. కారులోని ప్రయాణికులను కాపాడేందుకు టోల్ ప్లాజా సిబ్బంది స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు విఫలమవ్వడంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. అందులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు. కారులోని ప్రయాణికులను కాపాడేందుకు టోల్ ప్లాజా సిబ్బంది స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి. కావ్య, ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక 40 నిమిషాల క్రితం విజయవాడ నుంచి తెలంగాణ వస్తున్న లారీ అంటే బస్సు టోల్ ప్లాజాకి కొంచెం దగ్గరలో ఒక 60 అడుగులు దూరంలోనే అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అవ్వటం జరిగింది లారీకి. టోల్ ప్లాజా కడతన టోల్ ప్లాజా దగ్గర చెక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ముందుగా ఈ తెలంగాణకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన కారు ఉండటం జరిగితే ఆ కారు మీదకి ఈ 60 అడుగుల దూరంలో ఉన్న బ్రేకులు ఫెయిల్ అయిన లారీ వచ్చేసి ఈ కారు మీద పడటం జరిగింది. ఆ బ్రేకులు ఫెయిల్ అవటం వలన ఆ బ్రేకులు అక్కడ ఉన్న డివైడర్ ని గుద్దుకొని, ఆ టోల్ ప్లాజాకు ఉన్న డివైడర్ ని గుద్దుకొని ఈ ఫుల్ లోడ్ తోటి ఉన్న ఆయిల్ ట్యాంకరు కారు మీదకి పడటం జరిగింది. ప్రస్తుతం కారులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్రతికే పరిస్థితులు లేవనేది అక్కడ స్థానికంగా ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది కానీ ప్రస్తుతం చూసిన వారు కానీ మనకి తెలియజేస్తున్న ఈ సంఘటన తెలియజేస్తున్నారు. మరి అక్కడికి పోలీసు వాళ్ళు చేరుకోవడం జరిగింది. రెస్క్యూ టీం వచ్చింది. అదే విధంగా క్రేన్లు తెప్పిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కారు నుజ్జు అవటం జరిగింది. అసలుకి అక్కడ మనుషులు అంటే ఈ ట్యాంకులు పూర్తిగా కారు మీద పడిపోవడం వలన ఎవరు కూడా కనపడే పరిస్థితులు కూడా లేదు. ట్యాంకర్ ను పైకి లేపితేనే గానీ
లోపల ఇద్దరున్నారా, డ్రైవర్ ఉన్నాడా అనేది ఇంకా ఏ సంఘటన అనేది కూడా మనకి తెలియటం పోలీసు వారి ద్వారా మనకి తెలియవచ్చడం జరుగుతుందని చెప్పి ఉన్నది కావ్య. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.